విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా నేడు తోళెల ఉత్సవం జరగబోతోంది. ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం ఇటు ఘటాలను మోసుకుంటూ క్యూ లైన్లలో భక్తులు బారులు తీశారు. ఇక ఈ ఏడాది ఎలాంటి టికెట్ సిస్టమ్ లేకుండానే భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. సినిమానోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవంలో భాగమైనటువంటి తొలేళ్ల ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైనటువంటి తొలేళ్ల ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. భక్తజన ఈ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది, ఎంతో వైభవపేతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో శోభాయమానంగా ఈ పండుగ నిర్వహించడం ప్రతి సంవత్సరం 300 సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులందరినీ కూడా క్యూ లైన్లో పంపుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనకి భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉదయం నుంచే వేచి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ ఏడాది ఎటువంటి స్పెషల్ దర్శనం లేకుండా, ఎటువంటి టికెట్స్ లేకుండా భక్తులందరూ కూడా ఉచిత దర్శనం కల్పించాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే దేవాదాయ శాఖ కూడా నిర్ణయం తీసుకోవడంతో భక్తులందరూ కూడా ఉచిత దర్శనం వెళ్తున్నారు. ఎటువంటి విఐపి దర్శనాలు కావచ్చు, అదేవిధంగా టికెట్లు కొనుక్కునే దర్శనానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం ఏడాది ఏర్పాట్లు చేసిందని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఒక్కసారి మనం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను చూసుకోవచ్చు, బారులు తీరినటువంటి భక్తులను చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ నెత్తిపై అంటే తమ తలపై అంటే ఆడా మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తలపై ఘటాలు పెట్టుకుని అమ్మవారికి చల్లదనం కోసం ఈ ఘటాలని అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూసుకోవచ్చు. జనరల్గా మనం లేడీస్ తలపై ఘటాలు పెట్టుకోవడం చేస్తాం. ఇక్కడ జెంట్స్ కూడా పెట్టుకుంటారు. విజయనగరంలో బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి ఘటన అమ్మవారికి సమర్పిస్తున్నారు? 20 ఏళ్ళ నుంచి. ఏంటి ఎంత అంటే జనరల్గా మనం లేడీస్ని చూస్తుంటాం, జెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు. అందరికీ ఒకటే కదా, అందరికీ ఒకటే తల్లి కదా. సో ఇది అంటే అందరికీ ఒకే తల్లి కదా. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఘటన చెల్లిస్తున్నారు అమ్మకి? 6 ఇయర్స్. 6 ఇయర్స్ నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే లోకలే. ఎలా ఉంటుంది అమ్మవారి ఘటన పట్టుకుని నడుచుకొని వస్తుంటే? ఎగ్జైటింగ్ ఉంటుంది. ఏంటి అంత నమ్మకం అమ్మవారు అంటే? అంతే, ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ వస్తుంది అలా. సో ఇది భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ఒక భక్తి భావంతో ఒక స్ట్రెంత్ వస్తుంది, ఒక ఆనందంగా ఉంటుంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందని చెప్పేసి భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయనగరమే. మా చిన్నప్పటి నుంచి విజయనగరమే. ప్రతి సంవత్సరం ఇలా వస్తుంటాం. కానీ ఒకటే జస్ట్ ఘటాలు మోసిన వాళ్ళకి ఒక ఫ్రీక్వెంట్గా ఒక లైన్ పెట్టుంటే బాగుందని ఒక చిన్న ఆశ. అంతకు మించి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్రతిసారి బాగుతుంది. ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి స్పెషల్లీ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరూ వస్తుంటారు ఇక్కడ కోసం, మెయిన్లీ ఫర్ దిస్ పండగ. సో వీఆర్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ ఇట్స్ బీన్ డివైన్ టు విజిట్ హియర్. యా. సో ఇది చాలా అంటే ఎంతో ఆనందంగా భక్తులందరూ కూడా అమ్మవారి ఘటాలు సమర్పించడం కావచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి యొక్క భక్త జనసందోహాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అటు వర్షం పడినా కానీ, తీవ్రమైన ఉష్ణోగ్రతలు అంటే ఎండ కాసినా కానీ ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లను కూడా అటు దేవాదాయ శాఖ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చలువ పందిలు దాటిందంటే ఇంకా పెద్ద లైన్లు కానీ ఉంటే అక్కడ టెంట్లు కూడా మనకి ఏర్పాటు చేయాలి. అంటే ఎక్కడ మరోవైపు మనం చూసుకోవచ్చు మెడికల్ టీం కూడా మనకు కనిపిస్తుంటే, అంటే దివ్యాంగులు ఎవరైనా కానీ భక్తులు వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి వీల్ చైర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. 4 అంచెల బందోబస్తుని అయితే ఏడాది పెట్టినట్టు ఇప్పటికే పోలీసు అధికారులు కూడా మనకి చెప్పడం జరిగింది. సుమారు మొత్తానికి మనం చూసుకుంటే 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు మధ్య ఈ పండుగ అనేది ఎంతో ఘనంగా ప్రతి ఏటా జరుగుతూ ఉంది. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనవచ్చు. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకి తోడు లేకుండా మరోవైపు మనం చూసుకోవచ్చు ఫైర్ ఇంజన్ కూడా మనం చూడవచ్చు. అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది భక్తులు కలగకుండా, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఈ యొక్క పండుగ తరలి వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. పెద్ద ఎత్తున ఘనంగా ఉత్సవం నిర్వహించాలి. ఎందుకంటే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సుమారు 5 రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, అదేవిధంగా ఇక గ్రామానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా, ఎప్పుడు ఉన్నటువంటి ఆ వైభవం కోల్పోకుండా ఇక మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు వివిధ రకాలైనటువంటి విచిత్ర వేషధారులు కూడా మనం పండుగలో ఒక భాగంగా చూసుకోవచ్చు. ఎందుకంటే పైడితల్లి విచిత్ర వేషధారులు అంటే ప్రతిదిగా కూడా మనకి చెప్తూ ఉంటారు కాబట్టి ఒక ఆచార సాంప్రదాయంలో భాగంగా ప్రభుత్వం అంటే మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు కూడా వివిధ వేషధారులు ఇక్కడికి పండగ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు తొలేలోత్సవం ముగిసిన తర్వాత రేపు సిరిమానోత్సవం అయితే దానికి కూడా ఘనంగా ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికీ సిరిమాను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.